జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎమ్మెల్యే గారి కాళ్ళు పట్టుకుని సారీ చెప్తే తప్ప ఆయన కోపం చల్లారేలా లేదు బావగారు. మీరు ఈ ఇంటికి పెద్దవారు కదా, మీరు ఆయన కాళ్ళు పట్టుకోవడం బాగోదు కదా. అందుకే అన్నయ్య, నీ బదులు నేను ఆయన కాళ్ళు పట్టుకుని సారీ చెప్తాను. ఇంకా ఇంతో ఏ గొడవ ఉండదు. సరే అఖిల్, వాళ్ళని పంపించేయి. మళ్ళీ నన్ను చూశారంటే అదొక గొడవ అవుతుంది. హారిక, నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. వెళ్ళు. ఎమ్మెల్యే గారు, ఫారెన్ అబ్బాయిలు మన తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అది మా ఎమ్మెల్యే గారు పొలిటికల్ బ్రోకరే గాని మ్యారేజ్ బ్రోకర్ కాదండి. సార్, ఏంటయ్యా వెంటనే రమ్మని ఫోన్ చేశావు? ఇవిగోండి సార్, ఈ ఇంటి మీద, ఫ్యాక్టరీ మీద, మా ఆస్తులన్నింటి మీద అన్ని హక్కులు నాకే ఉన్నట్టు, టోటల్ పవర్ ఆఫ్ అటార్నీ నాకే ఇస్తున్నట్టు మా అన్నయ్య ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టిన డాక్యుమెంట్స్. అలా ఎలా ఇష్టపూర్వకంగా సంతకాలు పెట్టారయ్యా? మా బావగారేం పెట్టలేదు అంకుల్, మేమే పెట్టించాం. అంటే మీరు ఆయన్ని చీట్ చేశారా? అవును. వెంటనే మా ప్రాపర్టీస్ అమ్మేసి డబ్బులు ఇచ్చేస్తే మేం ఫారెన్ వెళ్ళిపోతాం. ఎస్ అంకుల్, మాకెక్కువ టైం లేదు, మేం ఫారెన్ వెళ్ళాలి. అవును, ఇప్పటికే నా రెండో పెళ్లి చాలా ఆలస్యమైంది. మేం వెంటనే అమెరికా వెళ్ళాలి. తప్పకుండానమ్మా. అమెరికా ఏం కర్మ, అత్తారింటికే పంపిస్తాను. అత్తారింటికా? ఆహాహా, అంటే అందమైన స్వర్గానికి పంపిస్తాను అంటున్నానయ్యా. సడన్ గా అంటే కుదరదు. నాకు రోజు టైం ఇవ్వండి, అంతా సెట్ చేస్తాను. కాస్త త్వరగా పని అయ్యేలా చూడండి. మీ జాతకాలు మా చేతుల్లో పెట్టారు కదమ్మా, మీ తలరాతల్ని మార్చేస్తాను. పిఏ పదవయ్యా, వస్తానమ్మా. సరే సార్. నమస్కారం అండి. అదేంటి సార్, అఖిల్ బాబు తన సొంత అన్నయ్యనే చీట్ చేస్తున్నాడు? కలికాలం కదా. కాదు పిఏ, మన కాలం. అఖిల్ గాడు భాస్కర్ గాడిని చీట్ చేశాడు, మనం అఖిల్ గాడిని చీట్ చేయబోతున్నాం. టోటల్గా ఈ ఫ్యామిలీని మనం రోడ్డు మీదకి తెచ్చి ఆ అభిగాడిని దెబ్బ కొట్టబోతున్నాం. పద. గారు, ఏం ప్రిపేర్ చేస్తున్నారండి? అదే అర్థం కావట్లేదండి. మన దగ్గర ఉన్న మనీతో నిన్న టిఫిన్స్ కోసం సరుకులు తెచ్చాము. ఇంట్లో బియ్యం పప్పులు ఏమీ లేవు. అర్థమైందండి. మీరు అమ్మ ఉదయంతో మాట్లాడుతూ ఉండండి, నేను హోటల్కి వెళ్ళి భోజనం పార్సల్ తీసుకొస్తాను. ఆగండి, బయట భోజనం ఎందుకు? అత్తయ్యకి అక్కకి ఇంటి భోజనమే పెడదాము. ఇంట్లో సరుకులు లేవు కదండి. ఇడ్లీలున్నాయి కదా. ఈ ఇడ్లీలు పెడతారా? కాదు, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, 5 నిమిషాల్లో వండేస్తాను. ఈ ఇడ్లీలతో మీరేం చేస్తారండి? వెళ్ళండి, వెళ్ళండి. ఏంటది? ఏమైనా సమస్య? ఏం లేదమ్మా. నేను వెళ్ళి వసూకి హెల్ప్ చేస్తాను. అయ్యో వదినా, అక్కర్లేదు, తనే వంట చేస్తుందంట. మీరు కూర్చోండి, పిల్లలు మీరు కూర్చోండి.
ఏం చేసావు వసు? ఉప్మా అత్తయ్య. మీరు త్వరగా ఇంటికి వెళ్ళాలి అన్నారు కదా, అందుకే ఫాస్ట్గా చేసేసాను. ఉమ్, అమ్మ కొట్టించండి. చాలా వెరైటీగా ఉంది వసు. దేంతో చేసావు? ఆ రెసిపీ నాకు కూడా చెప్పవా? అంటే టిఫిన్ స్టార్ట్ చేశాం కదక్కా, వెరైటీస్ చేస్తే తొందరగా క్లిక్ అవ్వచ్చని. చాలా బాగుంది వసు, చాలా రుచిగా ఉంది. అవును వసు, ఎంత బాగుందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.